మహిమోన్నతుడగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. పాత నిబంధనలో యోసేపు ప్రపంచానికి అన్నం పెట్టేవాడిగా, తన తోబుట్టును బ్రతికించుకునేవాడిగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దానికి ముందు సొంత వారి చేత ద్వేషింపబడి గోతులో పరీక్షింపబడ్డాడు. పోతీఫర్ ఇంటిలో సుఖాల మధ్య పరీక్షింపబడ్డాడు. తర్వాత జైల్లో కూడా అనేక శ్రమలకు లోనై సింహాసనం మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఒక ఆశీర్వాదం వెనకాల శ్రమ ఉంటది. అలా యోసేపు జైలు శిక్ష అనుభవిస్తున్న రోజుల్లో పానదాయకుల అధిపతి, భక్షదాయకుల అధిపతికి కలలు వచ్చినప్పుడు కలను వివరించి చెప్పిన సందర్భంలో యోసేపు పానదాయకుల అధిపతితో ఇలా అన్నాడు. ఆదికాండం 40:14 కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. శ్రమలో నుండి బయటికి రావాలని నేను నీకు చేసిన ఉపకారం బట్టి రాజు ఎదుట, ఫరో ఎదుట నా గురించి మాట్లాడి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అయితే మేలు పొందిన పానదాయకుల అధిపతి ఏం చేశాడు? ఆదికాండం 40:23 అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. మేలు పొందిన పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈరోజు బంధువులు మర్చిపోయేవారు ఉండొచ్చు, స్నేహితులు విడిచిపెట్టేవారు ఉండొచ్చు. కానీ మనము ఆరాధిస్తున్న సృష్టికర్త అని ఈ దేవుడు ఎప్పటికీ మర్చిపోని దేవుడని పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇవ్వబడింది. ఇదిగో, స్త్రీ తన బిడ్డనైనా మర్చునేమో గాని నేను నిన్ను మరువజాలను, చూడుము నేను నా అరచేతిలో చెక్కుకున్నానని చెప్పిన గొప్ప ప్రేమ కలిగిన తండ్రి ఈ లోకంలో మన ద్వారా ఉపకారం పొంది మనకి అవసరమైనప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కూడా చేయడానికి అందుబాటులో లేని మనుషుల్ని ఎంతో మంది చూస్తాం. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉపకారం చేసిన వారికి, అపకారం చేసిన వారికి కూడా మరిచిపోక తన మంచి కృపను చూపించే మరిచిపోని దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎవరిని మర్చిపోలేదో, మర్చిపోడో వాక్యం ఇలా సాక్ష్యమిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. రోషంగా, పౌరుషంగా, యథార్థంగా బ్రతుకుతున్న నీ క్రియలను ఆయన మర్చిపోలేదు. ఒక సమయం వస్తుంది, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. పోతీఫర్ ఇంటిలో దేవుని బిడ్డలారా మనుషులు ఆయన్ని విడిచిపెట్టిన సందర్భంలో యోసేపు పానదాయకుల అధిపతికి ఎంతో బతిమలాడుతూ చెప్పిన మాట పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. మేలును పొంది ఆ విషయాన్ని మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోడు. మీరు చేస్తున్న క్రియలను ఆయన ఎదలో దాచుకున్నాడు. ఆయన సమాచార గ్రంథంలో ఉన్న సమాచారం బట్టి ఒకరోజు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీ క్రియలను గాని మీరు ప్రేమతో పరిచర్య చేస్తూ పరిచారకులను జ్ఞాపకం చేసుకున్న ఆ పరిచర్యని ఆయన మరుచుటకు అన్యాయస్తుడా? ఆయన అన్యాయస్తుడు కాదు, మరువని దేవుడు. అంత మాత్రమే కాకుండా 9వ కీర్తన 12వ చూస్తే ఆయన రక్తాపరాధం గురించి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర్రను ఆయన మరువడు. అవును ప్రియులరా, మీ క్రియలను మర్చిపోయిన దేవుడు, మీ పరిచర్ని మర్చిపోయిన దేవుడు మీ ప్రార్థన కూడా మర్చిపోడని ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గంటల తరబడి రోదనతో, అంగలార్పుతో దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనకి ఇహపరములలో దేవుడు ఒక గొప్ప జవాబుని మనకు అనుగ్రహించున్నాడు. ప్రార్థన చేసేవాడు ఒకవేళ చనిపోవచ్చేమో గాని ప్రార్థన ఎప్పటికీ చచ్చిపోదు. ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు మాటిస్తున్నాడు, వారి మొర్రలను, ప్రార్థనలను నేను మరువని అంటున్నాడు. మరో వాక్య భాగం కీర్తనలో 74:19 చూస్తే దుష్ట ముఖమునకు నీ గువ్వ యొక్క ప్రాణం నప్పగింపకము, శ్రమ నొందిన నీ వారిని నిత్యము మరువకుము. బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, శ్రమల్లో ఉన్న వారిని మనుషులు మర్చిపోతారు, బంధువులు మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోవచ్చేమో గాని ఈరోజు వాక్యంలో నిన్ను నన్ను కన్నా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తు శ్రమ నొందిన వారిని మర్చిపోడు. క్రియలు కలిగిన వారిని, పరిచర్య చేస్తున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని, ప్రసవ వేదనతో పెనుగులాడుతున్న వారిని ఆయన ఎప్పటికీ మర్చిపోడని వాక్యం సాక్ష్యమిస్తుంది. మరో అద్భుతమైన విషయం ఏంటంటే యెషయా గ్రంథం 44:21 చూస్తే యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. అవును, దేవుని పనిని చేసేవారిని, దేవుని పరిచర్య చేసేవారిని ఆయన ఎప్పటికీ మర్చిపోడు. ఆయన సేవకులు గూర్చి ఆయన హృదయంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆత్మల సంపాదనే ధ్యేయంగా ఆస్తులు గురించిన ఆలోచన లేకుండా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న
తన సేవకుల్ని ఎప్పుడూ మర్చిపోడు. అవును ప్రియులారా, ప్రార్థిస్తున్న మిమ్మల్ని కానీ, దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్న మీ కుటుంబాన్ని కానీ, లేదా దేవుని రాజ్య విస్తరణ కొరకు అలుపెరకుండా పరిగెడుతున్న మీ సేవను కానీ ఆయన మర్చిపోటకు అన్యాయస్తుడు కాదు. పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పటికీ మర్చిపోడు. గుర్తు పెట్టుకునే దేవుడు మనకున్నాడని ప్రభువునందు ఆనందించాలని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.